హాయ్ వ్యూవర్స్, హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్ దన్నా వ్లాగ్స్ తెలుగు టు అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్, డోంట్ ఫర్గెట్ కమెంట్. ఈరోజే మంగళవారం, అలానే సంక్రాంతి, చాలా పవిత్రమైనటువంటి రోజు కనుక రాత్రి 12 గంటలలోపు ఒకే ఒక్క తమలపాకు ఉప్పుతో ఈ పరిహారం చేయండి. ధనం 4 వైపుల నుండి సంవత్సరమంతా కూడా ఆకర్షింపబడుతుంది. ధనానికి సంబంధించినటువంటి ఎలాంటి సమస్యలు అయినా తొలగిపోతాయి. ఈరోజు ఎంతో పవిత్రమైనటువంటి రోజు, ఎంతో ప్రత్యేకమైనటువంటి రోజు కనుక ఈ రోజున చేసేటటువంటి పరిహారాలు లక్ష్మీదేవిని ఆకర్షిస్తూ ఉంటాయి. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని కలిగింపజేస్తూ ఉంటాయి. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో పాటు సకల దేవతల అనుగ్రహం కూడా లభిస్తుంది. కనుక ఈ రోజున మర్చిపోకుండా కేవలం ఒకే ఒక్క తమలపాకు ఉప్పుతో ఇలా చేయండి. తమలపాకు అనేది లక్ష్మీప్రదమైనటువంటిది. తమలపాకులో 3 దేవతలు కొలువై ఉంటారు అని శాస్త్రం చెబుతుంది. అందుకే మనం ఏ పూజ చేసినా, ఏ పరిహారం చేసినా తప్పకుండా తమలపాకు అంటే తమలపాకుని ఆ పూజలో ఉపయోగిస్తాము. ముత్తైదువులకి వాయనం ఇవ్వాలి అన్న తమలపాకు అంటే తమలపాకుని తప్పకుండా ఇస్తూ ఉంటాము. ఇలా తమలపాకు అనేది చాలా పవిత్రమైనటువంటిది. తమలపాకుతో చేసేటటువంటి ఏ పరిహారమైనా దరిద్రాన్ని తొలగిస్తుంది. అలానే ఉప్పు అయితే ఇక చెప్పనవసరం లేదు. పరిహార శాస్త్రపరంగా చూసుకున్నా, మనకు ఎలా చూసుకున్నా ఉప్పు అనేది చాలా పవిత్రమైనటువంటిది. ఉప్పుతో చేసేటటువంటి పరిహారాలు అనేవి మన దరిద్రాన్ని తొలగిస్తాయి. దరిద్రం పూర్తిగా తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది. కటిక దరిద్రాలు కూడా తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వచ్చి ధనపరమైనటువంటి సమస్యల నుండి విముక్తిని పొందుతాము. ఇక తమలపాకుతో ఈ పరిహారం చేయటం వల్ల సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం, పార్వతీదేవి అనుగ్రహం, సరస్వతీమాత అనుగ్రహంతో మనకు జీవితంలో డబ్బుకి కానీ, అలానే కుటుంబంలో సంతోషానికి కానీ లోటు అనేది లేకుండా ఉంటుంది. కనుక ఈ పవిత్రమైనటువంటి రోజున మర్చిపోకుండా తమలపాకుతో ఇలా చేయండి. ఇక తమలపాకుతో ఈరోజు ఎలా చేయాలి, ఏ పరిహారం ఏ సమయంలో చేయాలి అంటే దీనిని రాత్రి 11 గంటలలోపు చేయండి, లేదా 12 గంటలలోపు అయినా ఈ పరిహారాన్ని చేయవచ్చు. ఎందుకంటే ఆ సమయంలోనే లక్ష్మీదేవి అనుగ్రహం అనేది లభిస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహాన్ని సులువుగా పొందాలి అంటే ఆ సమయంలో పరిహారాలు చేయాలి. ఇలా రాత్రి సమయంలో చేసేటటువంటి పరిహారాలకు లక్ష్మీదేవి అనుగ్రహం అనేది లభిస్తుంది. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో జీవితంలో నుండి సమస్యలు తొలగిపోయి ముఖ్యంగా డబ్బు అనేది ఈ రోజుల్లో చాలా అవసరం. మనం ఏ పని చేయాలి అన్నా, లేదా సమాజంలో మనకు గౌరవం ఉండాలి అన్నా, నలుగురు మనల్ని మర్యాదగా చూడాలి అన్నా తప్పకుండా చేతిలో డబ్బు ఉండాలి. కొంతమంది అతి తక్కువ కష్టంతోనే ఎక్కువగా ఎదుగుతూ ఉంటారు. మరికొంతమంది ఎంత కష్టపడినా సరే చేతిలో డబ్బు అనేది నిలవదు. ఇలా మనం ఎంత కష్టపడినా చేతిలో డబ్బు నిలవట్లేదు అంటే ఖచ్చితంగా మనకు ఏదో ఒక దోషం ఉంది అని గుర్తుంచుకోవాలి. దరిద్రం మనల్ని వెంటాడుతుంది అని గుర్తుంచుకోవాలి. అలానే మనకు శని బాధలు ఎక్కువగా ఉన్నాయని గుర్తుపెట్టుకోవాలి. వాటన్నింటినీ తొలగించుకోవటం కోసం కొన్ని పరిహారాలను కూడా పాటించాలి. తద్వారా పరిహార శాస్త్రపరంగా ఎంతోమంది ఈ పరిహారాలను చేసి మంచి ఫలితాన్ని పొందిన తర్వాతే ఈ పరిహారాన్ని పరిహార శాస్త్రంలో పొందుపరిచారు. ఈ పరిహారాన్ని ఎంతోమంది చేసి మంచి ఫలితాన్ని పొందారు. ఎందుకు అంటే మనకు తమలపాకు అనేది లక్ష్మీప్రదమైనటువంటిది. ఇంట్లో తమలపాకు చెట్టు తప్పకుండా పెంచుకోవాలి అని శాస్త్రం కూడా చెబుతుంది. తమలపాకు చెట్టుని ఇంట్లో పెంచుకోవటం వల్ల ఆ ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది అని శాస్త్రం చెబుతుంది. తమలపాకు చెట్టు అత్యంత పవిత్రమైనటువంటిది. ఈ చెట్టుని పెంచుకుంటే గనక ఇంట్లోకి ఎలాంటి దుష్ట శక్తులు రావు అని శాస్త్రం చెబుతుంది. తమలపాకు చెట్టుని ఇంట్లో పెంచుకోవటంతో పాటు ప్రతి శనివారం, మంగళవారం రోజుల్లో తమలపాకుల మాలను ఆంజనేయ స్వామివారికి సమర్పించాలి. అలానే తమలపాకులను ఆంజనేయ స్వామివారికి సమర్పించడం, గణపతిని మనం మొట్టమొదటిగా పూజించడం ఆనవాయితీ. గణపతిని పూజిస్తున్నప్పుడు కూడా తమలపాకు పైనే గణపతిని పెట్టి పూజించి తర్వాత పనులను, కార్యక్రమాలను చేసుకుంటాము. ఇలా మనం ఎప్పుడైనా సరే తమలపాకులను ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాము. ముఖ్యంగా ముత్తైదువులకి వాయనం ఇవ్వాలి అన్నా తమలపాకులను ఉపయోగిస్తూ ఉంటాము. ముత్తైదువులకి వాయనంగా తమలపాకులను ఇస్తూ ఉంటాము. ఇలా తమలపాకులు అనేవి చాలా పవిత్రమైనటువంటివి. తమలపాకులు అత్యంత శక్తివంతమైనటువంటివి, దరిద్రాన్ని తొలగించేవి. కనుక
తమలపాకుతో ఈ పరిహారాన్ని చేస్తే మీ సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి. మీ జీవితంలో ఉండే ప్రతి సమస్య కూడా తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది. ఆర్థిక పరంగా మీరు ఎదుర్కొంటున్న ప్రతి కష్టం కూడా తొలగిపోతుంది. ఇక తమలపాకుతో మరి ఈరోజు రాత్రి 12 గంటలలోపు ఏ పరిహారం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. దీనికోసం అని ముందుగా ఒక పెద్ద తమలపాకును తీసుకోండి. అంటే మచ్చలు మరకలు లేకుండా, చినుగులు ఏమీ లేకుండా పెద్దగా ఉండేటటువంటి ఒక తమలపాకుని తీసుకోండి. తరువాత ఆ తమలపాకు పైన కొద్దిగా రాళ్ల ఉప్పుని పోయండి. ఖచ్చితంగా ఈ పరిహారానికి రాళ్ల ఉప్పుని మాత్రమే ఉపయోగించాలి. చాలామంది సన్నం ఉప్పు కూడా వాడవచ్చు, అంటే సాల్ట్ కూడా వాడవచ్చు కదా అనుకుంటారు. కానీ సాల్ట్ని అస్సలు వాడకూడదు. సాల్ట్ వాడటం వల్ల ఎలాంటి ఫలితం ఉండదు. దొడ్డు ఉప్పు అంటే సముద్రం నుండి వస్తుంది. సముద్రపు ఉప్పుకి లక్ష్మీదేవికి విడదీయరాని సంబంధం ఉంటుంది. కనుక సముద్రపు ఉప్పు అనేది నెగిటివిటీని తొలగిస్తుంది, క్షణాలలో దరిద్రాన్ని లాగివేస్తుంది. కనుక ఖచ్చితంగా దొడ్డు ఉప్పుని మాత్రమే ఈ పరిహారానికి వాడాలి. తరువాత ఈ పరిహారానికి దొడ్డు ఉప్పు తమలపాకు తప్పకుండా అవసరం. దొడ్డు ఉప్పు తమలపాకుని మనం తీసుకున్న తర్వాత ఆ ఉప్పు పైన ఒక రూపాయి కాయిన్ని పెట్టేయండి. తమలపాకు ముగ్గురు దేవతల కలయిక. దొడ్డు ఉప్పు లక్ష్మీప్రదమైనటువంటిది, సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవితో సమానమైనటువంటిది. కనుక వీటిని మనం ఇంట్లో ఈ రోజున ఈశాన్యం దిక్కున కానీ ఉత్తర దిక్కున కానీ పెట్టాలి. ఇలా చిన్న పరిహారం చాలా చిన్నది, కానీ ఫలితం మాత్రం చాలా గొప్పగా ఉంటుంది. ఖచ్చితంగా ఆర్థికంగా ఎవరైతే సమస్యలు ఎదుర్కొంటున్నారో, ఆర్థిక పరంగా ఏ ఇంట్లో అయితే సమస్య ఉందో అది పూర్తిగా కూడా తొలగిపోతుంది. దరిద్రం అనేది పూర్తిగా తొలగిపోయి అదృష్టం అనేది ఖచ్చితంగా కలిసి వస్తుంది. ఆర్థిక పరమైనటువంటి సమస్యలు కూడా తొలగిపోతాయి. కుటుంబంలో ఉండే సమస్యలు తొలగిపోతాయి. ఇంట్లో సంపద పెరుగుతుంది, సంతోషం పెరుగుతాయి, దరిద్రాలు పూర్తిగా తొలగిపోతాయి. ఇలా ఎవరైతే అద్భుతమైనటువంటి ఈ పరిహారాన్ని ఈరోజు రాత్రి 12 గంటలలోపు చేస్తారో వారికి జీవితంలో మంచి అంటే విజయాలు కలుగుతాయి. ఇక సంపద అనేది ఖచ్చితంగా అమాంతం పెరుగుతుంది. ఇలా ఈ రోజున రాత్రి 12 గంటలలోపు తమలపాకు ఉప్పుతో ఈ పరిహారాన్ని చేయండి. లక్ష్మీదేవి అనుగ్రహాన్ని సులువుగా పొందండి. తరువాత మరి ఆ యొక్క తమలపాకుని మళ్ళీ ఏం చేయాలి? తమలపాకు మళ్ళీ ఉప్పు, రూపాయి కాయిన్ ఇవన్నీ కూడా ఏం చేయాలి అంటే గనక ఇక వీటన్నింటినీ కూడా మరుసటి రోజు తీయాలి. తీసిన తర్వాత ఆ ఉప్పుని శుభ్రంగా కడిగి దానిని ధనం దాచే ప్రదేశంలో పెట్టండి. ఎందుకంటే ఈశాన్యం దిక్కుకి వాస్తుశాస్త్ర ప్రకారం లక్ష్మీ కుబేర స్థానంగా పరిగణించబడుతుంది. చాలా గొప్ప ప్రాముఖ్యత ఉంటుంది ఈశాన్యం దిక్కుకి. ఈశాన్యం దిక్కున తమలపాకు ఉప్పు 1 రూపాయి ఈ పవిత్రమైన లక్ష్మీప్రదమైన ధనాన్ని ఆకర్షించే వస్తువులను మనం ఎప్పుడైతే ఈశాన్యం దిక్కున పెడతామో అవన్నీ కూడా లక్ష్మీదేవి, కుబేరస్వామి, అలానే గణపతి అనుగ్రహంతో అవన్నీ పరమ పవిత్రంగా మారిపోతాయి. కనుక వాటిని ఆ రూపాయి కాయిన్ని శుభ్రంగా కడిగి దానిని డబ్బుని దాచే ప్రదేశంలో ఎక్కడైనా సరే మీరు అల్మారీ, బీరువా ఇలా మీరు ఎక్కడైతే ధనంని దాస్తారో అక్కడ ఆ ప్రదేశంలో ఈ రూపాయి కాయిన్ని పెట్టండి. ఈ రూపాయి కాయిన్ని అక్కడ పెట్టేసి ఆ ఉప్పు తమలపాకుని మాత్రం ఎవ్వరూ తొక్కని ప్రదేశంలో వేయండి. ఇలా ఎవరైతే ఈ యొక్క పవిత్రమైనటువంటి సంక్రాంతి రోజున, అందులో మంగళవారంతో కలిసి వచ్చింది, మంగళవారం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం, ఇలా చేస్తారో వారికి అప్పుల సమస్యలు కూడా అస్సలు ఉండవు. అప్పులు, ఆర్థిక సమస్యలు ఏవి కూడా ఉండవు. దరిద్రం పూర్తిగా తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది. కనుక ఈ రోజున మర్చిపోకుండా రాత్రి 12 గంటలలోపు ఈ పరిహారాన్ని ఎవరైతే చేస్తారో వారి ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. అదృష్టం అనేది కలిసి వస్తుంది. విపరీతమైనటువంటి దరిద్రం కూడా తొలగిపోతుంది. ఇక ఈరోజు ఈ పరిహారాన్ని తప్పకుండా చేయండి. తెలుసుకున్నారు కదా ఈ రోజున ఏ పరిహారాన్ని చేయాలి అని. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.